హలో అందరికీ ఈరోజు హైదరాబాదీ స్పెషల్ అయిన తెలంగాణలో కూడా ఎక్కువగా చేసే మిర్చి కసాలను ఎలా తయారు చేస్తారో చూద్దామా. పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేస్తారు. దీన్ని బిర్యానీ, బగారా రైస్, జీరా రైస్తో పాటుగా అలాగే చపాతీ, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఇది ఎలా చేయాలో, దీనికి కావాల్సిన మసాలా ఏంటో, దానికి ఏమేమి అవసరమవుతాయో చూద్దామా. ముందుగా కడాయిలో 1/2 కప్ పల్లీలు, 1/2 కప్ కొబ్బరి ముక్కలు అండ్ 1/2 కప్ నువ్వులు, 1/4 కప్ గసగసాలు, అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా వేసి దోరగా వేయించి తీయాలి. అలాగే అందులో ఒక పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా చేసి కాస్త ఆయిల్లో ఫ్రై చేయాలి. దాన్ని పేస్ట్గా చేయాలి. అలాగే ఇప్పుడు బజ్జీ మిర్చి ఒక 10 లాగా తీసుకొని వాటిని మధ్యలో కట్ చేసి కాస్త ఆయిల్ వేసి కొంచెం దూరగా వేయించాలి. వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అవి చల్లారేలోపు ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు కడాయిల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 4 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి కాస్త వేయించాలి. తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేయాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మీ రుచికి తగినంత పచ్చిమిర్చి పేస్ట్ని వేయాలి. కొంచెం దూరగా వేయించాలి వీటిని. ఇప్పుడు పల్లీలు, కొబ్బరి ముక్కలు అవన్నీ కలిపి పేస్ట్ చేసి ఇందులో వేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు దాంట్లో కాస్త పసుపు కూడా వేసి కలపాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని తీసి అందులో వేయాలి. కాస్త వాటర్ వేసి కలపాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు మళ్ళీ తీసి వాటిని కలిపి ముందుగా వేయించుకున్న బజ్జీ మిర్చిని అందులో వేసి 2 నిమిషాలు బాగా కలపాలి. మిర్చికి ఆ గ్రేవీ అంతా పట్టినాక వాటర్ పోసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అది కాస్త మొత్తం దగ్గర పడుతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నాకు కాస్త తగ్గిందని మళ్ళీ వేసాను. అండ్ ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడకబెట్టాలి. కాస్త వాటర్గా ఉన్నాయి కాబట్టి చిక్కబడే వరకు నేను దగ్గర పడనివ్వాలి. అంతే అండి. దగ్గర పడ్డాక మన మిర్చి కసాలా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దాంట్లోకి కాస్త గరం మసాలా వేసి సర్వ్ చేసుకోవడమే. గుమగుమలాడే మిర్చి కసాలా రెడీ అయినట్టే. మిర్చి కసాలన్ రెడీ. మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.